ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఎందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి. ఈరోజు దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయం 7వ వచనంలో ఉండేటువంటి ఒక మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యెహెజ్కేలు గ్రంథము క్రైస్తవ జీవితంలో చాలా తక్కువగా మనం చదువుతాం. ఎందుకంటే యెహెజ్కేలుకు దేవుడిచ్చిన దర్శనాలు లేదా ఆయా దేశాల గురించి దేవుడిచ్చినటువంటి ప్రవచనాలను మనం గమనిస్తాం. బబులోను ప్రాంతంలో యూదులు చెరలోనికి వెళ్ళిన తర్వాత వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని చెరలోనికి తీసుకొని వెళ్తాడు. వారి జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి హోప్లెస్ సిచ్యువేషన్గా మారిపోతుంది. తిరిగి దేవుడు కృపతో యెహెజ్కేలుకు తన దర్శనాలు దయచేస్తాడు. తను ఏం చేయబోతున్నాడు, ఈ యొక్క యూదుల విషయంలో దేవుని యొక్క కార్యాలేంటివి అనేటువంటివి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం అంతట్లో మనం గమనిస్తాం. చాలా లోతైనటువంటి గ్రంథం, చాలా మర్మయుక్తమైనటువంటి వివరణలు ఉండేటువంటి గ్రంథం. తర్వాత అంత సులువుగా అర్థం కానటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అయినా ఈ వాక్యాన్ని, బైబిల్లో ఉండే ఏ వాక్యాన్ని పరిశుద్ధాత్మ నడుపుదలలో చూసినా ఖచ్చితంగా అందులో ఒక సందేశం మనకు ఉంటుంది. ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు 43వ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఏముంటుంది ప్రభా ఇందులో సందేశం ఏముంటుంది అని ఆ అధ్యాయాన్ని చదువుతుండగా ఒక వచనం దగ్గర ఉండేటువంటి మాట దగ్గర నేను ఆగిపోయాను. 7వ వచనం, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, ఇది నా యొక్క గద్దె స్థలము. చాలా అర్థవంతమైనటువంటి పదజాలాన్ని ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దీని అర్థం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. సన్ ఆఫ్ మ్యాన్, దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మై థ్రోన్. ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే తన మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం ఎలాంటిది, దేవుని మందిరంలో తేజోమహిమ నిలిచింది అని పై వచనాల్లో మనం గమనిస్తాం. తేజోమహిమ నిలిచినటువంటి ప్రదేశం దేవుని యొక్క మందిరం. అక్కడితో ఆపలేదు. గాడ్ బిగాన్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద చర్చ్. సంఘం అనేటువంటిది ఏంటి, మందిరం అనేటువంటిది ఏంటిది అనేటువంటిది ప్రభు ఇక్కడ వివరిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క మందిరము దేవుని యొక్క గద్దె స్థలము. గద్దె స్థలము అంటే సింహాసనం ఉండేటువంటి స్థలం. దేవుని మందిరం అంట. నీవు నేను దేవుని ఆరాధించేటువంటి స్థలం ఎలాంటిదంట, దేవుని సింహాసనం ఉండేటువంటి స్థలము. అంటే పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి యూదులు బబులోనులో చెరలో ఉంటుండగా వారికి దేవుడు అంటున్నాడు, మీరు చెరలో ఉన్నారు, కానీ నా యొక్క మందిరము, నా యొక్క గద్దె స్థలము, నా యొక్క పరిపాలించేటువంటి సింహాసనం ఉండేటువంటి స్థలము. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ మాట ఉపయోగించాడు? బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక రకాలైనటువంటి కంపారిజన్స్ దేవుడు తన మందిరానికి లేకపోతే ఆలయానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క పరమగీతంలో మనం గమనిస్తే పావురమా అని సంఘానితో మాట్లాడతాడు. లేదా అదే భాగంలో చూస్తే నిష్కలంకురాలు అనేటువంటి మాట మనం చూస్తాం. తర్వాత దేవుడు తన సంఘాన్ని వధువుతో పోల్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు తన సంఘాన్ని పావురముతో పోల్చినట్టుగా మనం చూస్తాం. సో దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కంపారిజన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన యొక్క మందిరాన్ని బిల్డింగ్తో కూడా పోల్చాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని ఎందుకు ఇన్ని రకాలుగా పోర్చాడు అంటే సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సుప్రిమసీ ఆఫ్ గాడ్స్ ప్లేస్. దేవుని యొక్క మందిరం యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇది మందిరమే కాదు, ఇది తేజోమహిమ నిలిచే స్థలమే కాదు, ఇది నా గద్దె స్థలము, ఇది నా సింహాసనం ఉండేటువంటి స్థలము, ఇది నేను పరిపాలించేటువంటి సింహాసనం ఉంటుంది చూసారా, అది ఉండేటువంటి స్థలము.
స్థలము. ఎందుకు దేవుడు మందిరాన్ని సింహాసనంతో పోల్చాడు? సింహాసనంతో పోల్చడంలో దేవుడు ఏదైనా పరిపాలనలోనికి తీసుకొని వస్తాడా? సింహాసనం అనేటువంటిది పరిపాలన. చర్చిలో పరిపాలన గురించి ఎందుకు మాట్లాడతాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. గాడ్ ఈస్ కంపేరింగ్ ద చర్చ్ ఆర్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు కూడుకునేటువంటి సహవాసము, ఫెలోషిప్, లేకపోతే మందిరము, లేకపోతే ఆయన సన్నిధి ఏంటంట? గద్దె స్థలం అంట. దేవుడు ఆ స్థలంలో తన సింహాసనాన్ని ఉంచుతాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు సింహాసనం ఉంచేటువంటి స్థలం అయితే అందులో నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏంటో కొన్నిటిని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. ఎందుకు దేవుడు గద్దె స్థలం అన్నాడు, లేదా సింహాసనం ఉండే స్థలం అన్నాడు? దేవుని సింహాసనం ఎందుకు దేవుని యొక్క ఆలయంలో ఉంటుంది? దేవుని యొక్క సింహాసనం ఒకవేళ ఆలయంలో ఉంటే ఆ సింహాసనం ద్వారా మనకు కలిగేటువంటి దీవెనలేంటి? దేవుని బిడ్డలారా, ఒకవేళ దీన్ని అర్థం చేసుకున్నారేమో, కొన్ని చర్చిలో 3 చైర్లు వేసింటారు. తండ్రికి ఒకటి, కుమారునికి ఒకటి, పరిశుద్ధాత్మ దేవునికి 3 చైర్లు వేసింటారు. దేవుడు ఇక్కడ 3 చైర్లు అని చెప్పడంలో నా గద్దె స్థలము, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ మై థ్రోన్ విల్ బి దేర్, నా సింహాసనం ఉండేటువంటి స్థలము, సింహాసనం ఉండేటువంటి స్థలము. దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని దేవుడు సింహాసనముతో ఎందుకు పోల్చాడు, లేదా ఎందుకు దేవుని మందిరంలో సింహాసనం అనేటువంటిది ఉంది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. ఎందుకు దేవుని మందిరంలో సింహాసనం ఉంది? ఎందుకుందంటే 47వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం ఏంటంట? పరిశుద్ధమైన సింహాసనం అంట. చాలా విచిత్రంగా ఉంది కదా. భారతదేశంలో ఒక సింహాసనాన్ని చాలా గొప్పగా చెప్తారు. ఏంటంటే నెమలి సింహాసనం. మొఘల్ ఎంపరర్స్ ఆ సింహాసనాన్ని వాడారు. దే కాల్ ఇట్ యాజ్ పీకాక్ థ్రోన్, నెమలి సింహాసనము అని చెబుతారు. నెమలి సింహాసనం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని, అందంగా ఉంటుంది అని. ఒక నెమలి ఏ రకంగా అందంగా ఉంటుందో రాజు కూర్చునే సింహాసనం కూడా అదే రకంగా ఉంటుందంట. స్వీడన్ దేశంలో ఒక థ్రోన్ ఉందండి. దే కాల్ ఇట్ యాజ్ ఎ సిల్వర్ థ్రోన్. దాన్ని వెండితో చేసినటువంటి సింహాసనం అండి. సో దే కాల్ ఇట్ యాజ్ ఎ సిల్వర్ థ్రోన్. ఒకవేళ మనము ఈ యొక్క చైనాలోకి వెళితే, చైనా వాళ్ళ దగ్గర కూడా ఒక సింహాసనం ఉంది. దే కాల్ ఇట్ యాజ్ ఎ డ్రాగన్ థ్రోన్. వాళ్ళు ఆ పెద్ద సర్పాన్ని, ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఘట సర్పాన్ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళ యొక్క దేశంలో ఆ సర్పానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళ సింహాసనాన్ని వాళ్ళు దే కాల్ ఇట్ యాజ్ ఎ డ్రాగన్ థ్రోన్. కానీ ఇక్కడ దేవుని సింహాసనం అంట, అది డ్రాగన్ థ్రోన్ కాదు, సిల్వర్ థ్రోన్ కాదు, పీకాక్ థ్రోన్ కాదు. ఇక బ్రిటిష్ పరిపాలన, రాజరిక వ్యవస్థ, ఇప్పటికీ బ్రిటిషర్స్ రాజరిక వ్యవస్థలో ఉంటారు. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ రాజు కూర్చునేటువంటి సింహాసనాన్ని వాళ్ళు పట్టాభిషేక సింహాసనం అంటారు. అంటే దే కాల్ ఇట్ యాజ్ ఏ కరోనేషన్ థ్రోన్ అంటారు. అంటే రాజు కూర్చుంటాడు, పట్టాభిషేక సింహాసనం అంటారు. ఈ లోకంలో చాలా పేర్లు ఉన్నాయండి సింహాసనాలకు పేర్లు ఉన్నాయి కదా. పెళ్ళి వచ్చిందనుకో, పెళ్లి కొడుకు ఒక సింహాసనం ఉంటుంది, పెళ్లి కూతురుకు ఒక సింహాసనం ఉంటుంది. ఎందుకు సింహాసనం ఎక్కిస్తారో వాళ్ళకు తెలియదు, వేసిన వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. కానీ సింహాసనం మాత్రం పెడతారు. దేవుని బిడ్డలారా, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చునే సింహాసనాలు మొదలుకొని రాజులు కూర్చునే సింహాసనాలకి ఎక్కడ కూడా పరిశుద్ధ సింహాసనం అని పేరు లేదండి. ఒక దేవుడు కూర్చున్న సింహాసనమే పరిశుద్ధమైన సింహాసనం, పరిశుద్ధమైనటువంటి సింహాసనం. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో దేవుడు పరిశుద్ధుడే. ఈవెన్ ఆయన కూర్చునేటువంటి స్థలము, ఆ సింహాసనం కూడా పరిశుద్ధమైందే. అందుకే కోరో కుమారులు అంటున్నారు, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. వాళ్ళు చెప్తుంటున్నాడు, అన్యజనులకు రాజు. అన్యజనులకు అన్య సాంప్రదాయాలు, అన్య పద్ధతులు, అన్య ఆచారాలు అన్నీ ఉంటాయి. ఇవి ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకు రాజుగా ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వస్తుండగానే ప్లేట్ ఫిరాయించి నేను కూడా అన్య సాంప్రదాయాల్లో కలిసిపోతాను, అందరూ సమానమే, లేకపోతే నేను మీ యొక్క పద్ధతులను గౌరవిస్తాను, మీ ఆచారాలను గౌరవిస్తాను, మీరు
రకంగా నేను ఉంటాను. దేవుడు చెప్పడం లేదండి, అన్యులకు రాజుగా ఉన్నాడు, బట్ ఆయన సింహాసనం మాత్రం పరిశుద్ధమైంది. దేవుని బిడ్డలారా, అంటే మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చర్చ్ అనేటువంటిది ఏంటి తెలుసా, సంఘం అనేటువంటిది ఏంటి తెలుసా, నిన్ను అన్యుడుగా ఉండేటువంటి నిన్ను పరిశుద్ధపరిచేటువంటి స్థలం అండి, పరిశుద్ధపరిచేటువంటి స్థలం. చర్చిలోనికి వచ్చిన తర్వాత నీ జీవితము పరిశుద్ధపరచబడాలి. చర్చిలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం పాపాన్ని ప్రేమించేటువంటి జీవితంగా ఉంటే, లేకపోతే పాపాన్ని కోరుకునే జీవితంగా ఉంటే, లేకపోతే పాపాన్ని ఎంకరేజ్ చేసేటువంటి స్థలముగా చర్చి ఎప్పటికీ ఉండకూడదండి, ఎప్పటికీ ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ స్థలము, నా పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది తెలుసా, నా సింహాసనం ఉంటుంది. ఈవెన్ మై థ్రోన్ ఈజ్ ఎ హోలీ థ్రోన్. నా యొక్క సింహాసనము పరిశుద్ధమైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చర్చికి ఎందుకు ఒక వ్యక్తిని తీసుకొని రావాలని ఇష్టపడతాడు, ఎందుకు చర్చికి రావాలని దేవుడు కోరుకుంటాడు, దేవుని బిడ్డ ఎందుకు చర్చికి రావాలి, చర్చిలో ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా నిన్ను పరిశుద్ధపరిచేటువంటి స్థలం ఇది. నీ జీవితాల్లో పాపాన్ని నుంచి నిన్ను వేరు చేసే స్థలం, పాపాన్ని పాపంగా చెప్పేటువంటి స్థలం, పాపాన్ని ఖండించే స్థలం, పాపాన్ని వెనకేసుకొచ్చే స్థలంగా ఉండకూడదు. అంటే చర్చిలో పాపానికి ప్రోత్సాహం అనేటువంటిది ఉండకూడదు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్, చాలా ప్రమాదభరితమైనటువంటిది. ఏలి దేవుని యొక్క ఆలయంలో సేవకుడుగా ఉన్నాడండి, ఏలి దేవుని యొక్క ఆలయంలో సేవకుడుగా ఉన్నాడు. కానీ వాళ్ళ కుమారులు తప్పు చేస్తూ ఉంటే, వ్యభిచారం అనే పాపం, అక్కడ ఉండేటువంటి దేవునికి సంబంధించిన వాటిని వాళ్ళు తీసుకుంటుండే బలవంతంగా చూసి ఏం పట్టించుకోలేదండి. పరిశుద్ధుడైన దేవుడు గమనించాడు, అవకాశం ఇచ్చాడు. చెబుతాడేమో ఏలి, మారుతారేమో. వన్ డే కేమ్ ద కట్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ కేమ్ అపాన్ దెమ్. వారి పైకి దేవుని యొక్క శిక్ష దిగి వచ్చిందండి. ఒకే రోజు తండ్రి వాళ్ళ ఇద్దరు కుమారులు ఒకే రోజు ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు. తండ్రి ఏమో తను ఉండేటువంటి స్థలంలో కూర్చొని వెనుకకు పడి చాలా భారీ కాయం వెనుకకు పడి చనిపోతే, కుమారులు ఇద్దరు ఆ యొక్క యుద్ధ రంగంలో చనిపోతారు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటి స్థలము దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు పరిశుద్ధపరచబడాలి. మన జీవితాలు పరిశుద్ధపరచబడడానికి లోకంలో ఎక్కడ కూడా నీకు పరిశుద్ధత దొరకదండి, పరిశుద్ధత అనేటువంటిది కనబడదు. వెరీ సారీ టు సే దట్. ఇది నా చర్చిలో నీకు కూడా అపవిత్రత వచ్చేసింది, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చర్చిలో జరుగుతుంటున్నాయి. దేవుని బిడ్డలారా, మనం వెళుతున్నటువంటి సంఘాలు, లేకపోతే ఆ లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళుచున్నటువంటి సంఘము పాపాన్ని ఖండించినటువంటి సంఘం అయితే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా, పాపాన్ని ఎంకరేజ్ చేసే స్థలంలో నీవు ఉంటే యూ హ్యావ్ టు పే ద కాన్సిక్వెన్సెస్. దేవుని మందిరం అనేటువంటిది ఏంటి తెలుసా, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతకు హైయెస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఏ సింహాసనమైనా, సొలొమోను కూడా సింహాసనం చేసుకున్నాడు అండి. సొలొమోను చాలా వెరైటీగా సింహాసనం చేసుకున్నాడు. సింహాసనం దగ్గర పులులు అలాంటి వాటిని ఉంచుకున్నాడు. సింహాసనం దగ్గర చాలా డెకరేటివ్గా సొలొమోను తన సింహాసనాన్ని ఉంచుకున్నాడు. కానీ పరిశుద్ధత లేదు అక్కడ. లోకంలో ఏ సింహాసనమైనా మీరు చూడండి, దేర్ ఇస్ నో హోలీనెస్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎ కింగ్ ఈస్ గోయింగ్ టు సిట్. అంటే రాజు కూర్చునేటువంటి స్థలమే కానీ అది పరిశుద్ధతకు చిరునామాగా ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా గద్దె స్థలము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయం అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి స్థలం అనేటువంటిది ఏంటి తెలుసా, దేవుడు కోరుకున్న స్థలము పరిశుద్ధ సింహాసనం ఉండేటువంటి స్థలము. అది దేవుని సింహాసన స్థలం, అది గద్దె స్థలం, అది పరిశుద్ధ స్థలం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. బైబిల్లో కొన్ని పదాలు కనపడతాయండి, చాలా భయం వేస్తుందండి. దేవుడు పరిశుద్ధుడని చెబుతూ ఏమంటాడంటే, ఆయన దహించు అగ్ని అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే, పాపాన్ని ఆయన ఎంకరేజ్ చేసే దేవుడు కాదు, పాపం చేయమని ప్రోత్సహించే దేవుడు కాదు, వెన్ను తట్టి వెనకుండి సపోర్ట్ చేసే దేవుడు కాదు. పాపాన్ని పాపంగానే చూస్తాడు. ఒకవేళ పాపాన్ని దేవుడు ఏ కోశానైనా ఎంకరేజ్ చేసే దేవుడైతే గుర్తుంచుకోండి, దేవుడు పాపి అయిపోతాడు. అందుకే నెవర్, ఆయన సింహాసనం పరిశుద్ధమే, ఆయన వస్త్రాలు పరిశుద్ధమైనవే, ఏ చాకలి చలవ చేలంత దగదగా మెరిసేటువంటి పరిశుద్ధతను సూచించేటువంటి వస్త్రాలు ఆయనవే. దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుడు అంటున్నాడు, మరి దేవుని ఆలయంలోనికి వచ్చినటువంటి మనము ఏ రకంగా ఉంటున్నాం? మన జీవితాలు పరిశుద్ధపరచబడుతున్నాయా? ఆర్ వి మూవింగ్ ఫ్రమ్ హోలీనెస్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హోలీనెస్? పరిశుద్ధతలోంచి ఇంకా కొంచెం పరిశుద్ధతలోకి వెళ్ళిపోతున్నామా? లేకపోతే ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోయి ఏదో ఎప్పుడో పరిశుద్ధంగా జీవించి ఇప్పుడు జీవించినటువంటి వారమైతే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాలను మనం మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరం యొక్క విలువ ఏంటి తెలుసా? పరిశుద్ధతను మనిషికి దయచేస్తుంది. పరిశుద్ధతను మనిషికి దయచేస్తుంది. యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు. అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడుగా ఉండగా చూచాడండి. ఎప్పుడైతే ఆ సింహాసనాన్ని చూచాడో సేవ చేస్తున్నటువంటి యెషయా ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, పరిశుద్ధుడైన దేవుని నేను చూచాను. ఆయన దూతలు పరిశుద్ధులే, ఆయన సింహాసనం పరిశుద్ధమే, ఆయన యొక్క చొక్కాయి అంచులు దేవాలయం నిండుకుంటున్నాయి. కాబట్టి నేను ఒక ప్రవక్తగా ఉన్నాను అనలేదు. వెంటనే తనలో ఉన్నటువంటి తప్పులు తెలిసాయి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే ఏంటి తెలుసా? నీలో ఉండే పాపాన్ని ఖచ్చితంగా సందేశం ద్వారా వేలెత్తి చూపిస్తూనే ఉంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? అది దేవుడు కోరుకునేటువంటి స్థలం, దేవుడు పరిశుద్ధతను ఇష్టపడేటువంటి స్థలం. గాడ్ విల్ నాట్ ఎంకరేజ్ అన్హోలీ థింగ్స్. ఏ రకంగా కూడా అపవిత్రత కానీ, ఏ రకంగా కూడా పాపం కానీ ఉండడానికి వీల్లేదు. డిసెంబర్ సమయం వస్తుండగానే ఖచ్చితంగా నేను సండే స్కూల్లోకి వెళ్తానండి. ఎందుకు తెలుసా? ఒకటి డ్యాన్సుల విషయంలో జాగ్రత్త. ఎక్కడ కూడా పాపం అనేటువంటిది డ్యాన్సులో కనపడడానికి వీల్లేదు. ఎక్కడ కూడా పాపము కోరికలు వచ్చేటువంటి ఆస్కారం డ్యాన్స్లో, డ్రెస్లో కానీ, మూమెంట్స్లో కానీ, యాక్షన్స్లో కానీ ఉండడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు బాధపడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. చర్చ్ ఈస్ ఎ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ హోలీనెస్. సంఘం అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధత చిరునామా. ఆయన సింహాసనం పరిశుద్ధమే. దేవుని బిడ్డలారా, ఆ సింహాసనం ఉండే స్థలంలోనికి వస్తే ఖచ్చితంగా నీ తప్పులేంటో దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ తప్పు నీలో జరుగుతుంది, నీ కుటుంబంలో ఉంది, నీ జీవితంలో ఉంది. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానాన్ని మార్చుకో. అది దేవుని యొక్క సందేశంగా ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, మందిరములో నా గద్దె స్థలం ఉంది. హెస్కేలు ఇన్ఫార్మ్ మై పీపుల్. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాపంలో జీవిస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు ఇంకా మా మధ్య మందిరం ఉంది అనుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా పాపంలో జీవించే వారికి దేవుడు హెస్కేలు ద్వారా ఒక సందేశం ఇస్తుంటారు. బీ కేర్ఫుల్, ఐఎమ్ ద గాడ్ హూ లవ్స్ హోలీనెస్. పరిశుద్ధతను నేను ప్రేమిస్తా. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. ఐఎమ్ సారీ టు సే దట్ చాలామంది దైవ సేవకులు వాక్యం చెప్పేటువంటి సమయంలో మాత్రం చాలా పరిశుద్ధంగా కనపడతారు. ద మూమెంట్ దే విల్ కమ్ డౌన్ ఫ్రమ్ ద పుల్పిట్, దేర్ లైఫ్స్ విల్ బి టోటలీ డిఫరెంట్. దేవుడు సింహాసనం మీద పరిశుద్ధంగా ఉంటే, ఆయన సింహాసనం పరిశుద్ధంగా ఉంటే, ఆయన సేవకులు ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి తీరాల్సిందే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. దాని విషయంలో రెండవ ఆలోచన ఉండడానికి వీల్లేదు. లేదా వచ్చేటువంటి సంఘం కూడా ఏ రకంగా ఉండాలి? పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుడు సంఘాన్ని గురించి ఏమంటాడంటే, సంఘము ఏ రకంగా ఉండాలంటే కలంకమైన, మచ్చైన, ఆ తర్వాత ఉంటుంది ముడతైన. దేనికి మనం ఉతుకుతామండి? దేనికి ఉతుకుతాం? ఏదో మరకైతే, ఏదో మచ్చ అయితే, ఏదో ఇంక్ అయితే, దుమ్ము అయితే దాన్ని మనం ఉతుకుతామండి. ఉతికిన తర్వాత ఎవరు నేరుగా వేసుకోం. వెంటనే రెండవది ఉంటుంది, దాన్ని ఐరన్ చేస్తాం. ముడత ఉండడానికి ఇష్టపడడం. దేవుడు కూడా అంటాడు, ఒకవేళ నీ జీవితంలో పాపం లేదేమో, కానీ పాపం ద్వారా ఎక్కడొకసారి నువ్వు వాడబడినటువంటి ఒక ప్రెస్సింగ్ అనేటువంటిది ఉండొచ్చు, నువ్వు వాడబడినది ఉండవచ్చు. అది కూడా ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాట్ ఈస్ ఎ చర్చ్? చర్చి అంటే ఏంటి? ఏదో మనకు 10 మంది కలుసుకునేటువంటి స్థలమా? లేకపోతే సాయంత్రం అవుతున్నా కానీ ఆదివారం సాయంకాలం ఇంక ఏం పని ఉండదు కదా అని చర్చికి ఎగేసుకొని వచ్చేటువంటి స్థలమా? నో. బైబిల్లో వ్రాయబడింది, ఇట్ ఈస్ అ హోలీ ప్లేస్. అది దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత కలిగిన సింహాసనం ఉండేటువంటి స్థలం. అది నా గద్దె స్థలం. దేవుడు అంటున్నాడు, కోరో కుమారులు అంటున్నారు, దేవా నీ సింహాసనం పరిశుద్ధం. ఎందుకు ఆ మాట అన్నారు తెలుసా? వాళ్ళ తండ్రి కోరహు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి కోరహు శాపాన్ని తెచ్చుకున్నారు. కోరో కుమారులు ఏం చేశారు తెలుసా? దేవా మా నాన్న తప్పు చేశాడు ప్రభువా,
అందుకే మా నాన్నను భూమి నెర విడిచి మింగుతుండగా, దేవా మా పాపాలను క్షమించు, మమ్మల్ని కాపాడు అని దేవుని దగ్గర పరిశుద్ధత కోసం ప్రార్థన చేశారు. అందుకే కీర్తన వాళ్ళు రాశారు, దేవా నీవు అన్యజనులకు రాజై ఉన్నావు, నీ సింహాసనం పరిశుద్ధము. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నీవు ఎంత పరిశుద్ధంగా మారుతున్నావో ఆలోచించమని కోరుతున్నా. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా, దేవుడు తన సందేశం ద్వారా నేను హెచ్చరిస్తుండగా, ఆర్ యు బికమింగ్ అ హోలీ ఆర్ స్టిల్ యు ఆర్ ఇన్ ద వరల్డ్? ఇంకా లోకంలోనే ఉన్నావా? బయటికేదో క్రైస్తవునిగా, బయటికేదో పరిశుద్ధంగా, బయటికేదో దేవుని బిడ్డగా కనపడేటువంటి ఆర్టిఫిషియల్ అపీరెన్స్ నీ దగ్గరికి వస్తే, ఒక రోజు వస్తుంది దేవుడు అంటాడు, నా నోటి నుండి ఉమ్మి వేస్తా. ఎందుకు తెలుసా? గాడ్ డజంట్ లైక్ దాట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గద్దె స్థలము, ఆయన సింహాసన స్థలము పరిశుద్ధమైంది. అంటే ఒక వ్యక్తికి ఎలాంటి జీవితంలో ఉన్న పరిశుద్ధతను దయచేయగలిగినటువంటిది దేవుని యొక్క మందిరం మాత్రమే. పరిశుద్ధతను గురించి బోధించేటువంటిది దేవుని యొక్క మందిరమే అండి. ఈ దినాల్లో పరిశుద్ధతకు సంబంధించిన బోధలు కరువైపోతున్నాయి. పరిశుద్ధంగా జీవించే, పరిశుద్ధ జీవితాన్ని జీవించే సేవకులు కరువైపోతుంటున్నారు. దేవుని బిడలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఆర్ వి లివింగ్ అ హోలీ లైఫ్? బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, అంచె దినాలు అపాయకరమైన దినాలు. ఎందుకు అపాయకరమైన దినాలు అంటే, యాక్సిడెంట్ జరుగుతాయనే కాదు, పరిశుద్ధుడు ఏదో ఒక పరిస్థితిని బట్టి పాపిగా మారేటువంటి అపాయకరమైన దినాలు. అపాయకరమైన దినాలు అంటే ఏదో ఒక పాపం, ఏదో ఒక రకంగా సాతాను శోధన గురి అయిపోయి పవిత్రతలో నుంచి పరిశుద్ధతలో నుంచి అపవిత్రుడుగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదభరితమైనటువంటి జీవితము జీవించేటువంటి కాలంలోనికి మనం వచ్చేసాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని గద్దె స్థలము పరిశుద్ధమైంది, దేవుని సింహాసన స్థలం పరిశుద్ధమైంది. మన జీవితాల్లో మన యొక్క అపరిశుభ్రత కాదు, అపవిత్రమైన చూపులైన, తలంపులైన, జీవిత విధానమైన దేవుని ఎదుట సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సరి చేసుకోవాలి. దేవా నన్ను క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడండి. మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి నాకు చెప్పినప్పుడు చాలా బాధపడ్డానండి. నేను చాలా బాధేసింది నాకు. ఎందుకు తెలుసా? ఒక పాస్టర్ గారి దగ్గరికి సంతకం నిమిత్తం వెళ్ళాడంటండి. సంతకం నిమిత్తం, ఓన్లీ ఫర్ ఎ సైన్ కోసం వెళితే ఆ పాస్టర్ గారు, బ్రదర్ మీరు సంతకానికి ఎంత ఇస్తారు అని అడిగాడంట. ఎంత ఇస్తారు అని అడిగితే ఈయన ఆశ్చర్యపోయాడంట. సంతకానికి డబ్బు అడుగుతున్నాడేంటి? ఆ సంఘంలో ఎంతకాలం నుంచో సభ్యులం మేము, ఎంతకాలం నుంచో. సరేలే బాబు అని చెప్పి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి వేరే వాళ్ళకు చెప్పి ఫోన్ చేయించాడంట. మేము ఇంతకాలం నుంచి సంఘానికి వస్తుంటే సంతకానికి డబ్బు అడుగుతాడే అంటే, మరుసటి రోజు అనుకున్నాడంటే ఇంక అడగడలే నన్ను, సంతకమేమో చేశాడు. నేను తేలేదు బాబు గారు అని చెప్తే, సరే మీరు నాకు పంపించండి అని చెప్పాడంట. మరుసటి రోజు ఆయనే ఫోన్ చేశాడంట, ఏంటి బ్రదర్ ఇంకా డబ్బు లేదే? ఆ ఫోన్ రికార్డింగ్ నాకు వినిపిస్తే గుండె పగిలిపోయిందండి నాకు. ఏంటి, సంతకం నిమిత్తము దైవ సేవకుడు ఫోన్ చేసి డబ్బు అడుగుతున్నాడా? ఎక్కడుంది ఆత్మీయత? ఎక్కడుంది పరిశుద్ధత? దేవుని బిడ్డలారా, నేను దైవ సేవకులను తప్పుల గురించి నేను మాట్లాడడం లేదు, అది కాదు నేను చెప్పాలనుకున్నది. సేవకులే తప్పు చేసే పరిస్థితిలో ఉండగా నీవు నేను పరిశుద్ధంగా జీవించవలసిన అవసరత ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గద్దె స్థలము పరిశుద్ధమైంది. దేవుని బిడ్డలారా, ఆయన ఫోన్లో బేరమాడుతున్నాడు. ఏంటి బ్రదర్, సంతకం చేస్తే ఇంకా డబ్బు ఇవ్వలేదే? ఆ డబ్బు ఇవ్వాలి కదా నువ్వు, డబ్బు బాబు, అంత లేదు బాబు నా దగ్గర అని చెబితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అంతకైతే కష్టం అండి, ఎట్లా మీరు చేస్తారు? అట్లా సంతకం పెట్టించుకొని పోతారు ఏంటి? అట్లా చేస్తారేంటి మీరు? దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ సేవకుల్లో పరిశుద్ధత కరువైపోతూ ఉండగా నీవు నేను మరింత జాగ్రత్తతో ఉండాలి. దేవా, ఎక్కడైనా నేను తప్పు చేస్తున్నానా? ఎక్కడైనా నా జీవితంలో పాపం ప్రవేశిస్తుందా? ఎక్కడైనా లోకం నాలో ప్రవేశిస్తుందా? జాగ్రత్త పడదాం. రెండవదిగా, దేవుని గద్దె స్థలం ఎలాంటిది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం.
వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న చాలరు. పరలోకంలో 3వ వచనం, వారు సింహాసనం ఎదుట. ఎక్కడ? పరలోకంలో సింహాసనం ఉంది. సింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. సింహాసనం దగ్గర ఏముంది తెలుసా? పరిశుద్ధతే కాదు, దేవునికి స్తుతి అనేటువంటిది ఉంది. దేవుని బిడ్డలారా, 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. పరలోకంలో ఒక స్పెషల్ గ్రూప్ ఉంది. వాళ్ళు ఒక కీర్తన పాడుతుంటున్నారు. అది వాళ్ళకు మాత్రమే వస్తుంది అంటండి, వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళు మాత్రమే కీర్తన పాడగలరు. ఎందుకు తెలుసా? వారు సింహాసనం ఎదుట ఉన్నారు. సింహాసనానికి దూరంగా ఉండే వాళ్ళకు ఆ కీర్తన రాదు. సింహాసనానికి దగ్గరగా ఉండేటువంటి వారు కొత్త కీర్తన పాడుతున్నారంట. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో, దేవుని గద్దె స్థలము, దేవుని సింహాసన స్థలం ఏంటి తెలుసా? దేవుడు నీ నుండి నా నుండి కీర్తనలు వినాలని ఆశపడతాడు. దేవుడు స్తుతులు స్తోత్రాలు వినాలని ఆశపడతాడు. పాట వచ్చిందా? ఖచ్చితంగా పాడాలి. పాట రాదా? పాటలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహిస్తూ ఆ పాటను నేర్చుకోవాలి. వాళ్ళు బైబిల్లో వ్రాయబడింది, ఈ 144,000 మంది తప్ప మరి ఎవరును ఈ కీర్తన నేర్చుకొన చాలరు. వాళ్ళు ఏం చేశారంటే కీర్తనలు నేర్చుకున్నారు. ఇది నన్ను ఏమంటారు తెలుసా? చర్చిలోనికి వచ్చి మాకు పాటలు రావంటారు. ఎప్పుడు కూడా ఆ మాట చెప్పకూడదు. చర్చిలోనికి వచ్చిన తర్వాత నేర్చుకో. పాటలు రాకపోతే నేర్చుకో. పాటలు వచ్చినట్లుగా ప్రాక్టీస్ చేయి. పాటలు పాడునట్లుగా నీ స్వరాన్ని సరిచేసుకో, నేర్చుకో, కష్టపడు. తప్ప దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు బి సైలెంట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, మహాఘనుడమైనటువంటి దేవానికి వందనాలు, మహిమ స్వరూపుడానికి వందనాలు. ప్రభా, నీ గద్దె స్థలమును గురించి ఈరోజు మాట్లాడారు ప్రభా. యెషయా 43లో ఉండేటువంటి నీ గద్దె స్థలమును గురించి ఈరోజు మాకు నేర్పించిన మా యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్యా, మా జీవితంలో ఎక్కడ పాపమున్నా నీ యొక్క శక్తి, నీ యొక్క అగ్ని, ఆ దినాన యెషయా పెదవులను తాకినటువంటి అగ్ని ఇప్పుడు ఎవరు ఏ పాపములో ఉన్నా, ఏ యొక్క పాపము సంబంధాలు కలిగి ఉన్నా అలాంటి వ్యక్తులపైకి నీ అగ్ని ఇప్పుడు దిగివచ్చును గాక. మాలో ఉండే ప్రతి పాపము కాలిపోవును గాక, రూట్స్ తో సహా కాలిపోవును గాక, వేళ్ళతో సహా కాలిపోవును గాక. యేసు నామమున కార్యము జరుగును గాక. పరిశుద్ధత మాకు దయచేయండి. పరిశుద్ధతలో ఇంకా పరిశుద్ధతలోనికి మేము వెళ్ళుదుము గాక. ప్రతి మందిరపు అనుభవము మాకు పరిశుద్ధతనే దయచేయును గాక. దేవా, సహాయం చేయండి నాయన. అదే విధంగా మా జీవితాల్లో మందిరంకి వచ్చినప్పుడెల్లా పాటలు పాడేటువంటి గుంపుల మేము ముందుము గాక. స్వరమెత్తి మనసారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదుము గాక. తండ్రి, నిజంగా మా స్తుతులు మీకు చెల్లించినందుకు క్షమాపణ కోరుతున్నాం ప్రభా. తండ్రి, అవసరమైన స్తుతులు మీకు చెల్లించలేకపోయాం ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి. మా జీవితాల్లో మీ కార్యములు జరుగునుగాక. మా స్తుతులు తండ్రి సాతాను దుర్గములను ధ్వంసము చేయడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. దేవా, కీర్తించాలి, నేర్చుకొని పాడాలి అని ఈరోజు మాకు తెలిపారు ప్రభా. పాటలకు దూరం కాకుండా, పాటల సమయాన్ని మేము దుర్వినియోగం చేయకుండా కాపాడండి నాయన. దేవా, నీకే స్తోత్రాలు, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి
ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.